కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అత్యంత వైభవంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో ప్రతి ఇంట కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు స్వయంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలోని ఇళ్లను సందర్శించి ప్రజల సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను కూడా ఈ పర్యటనలో ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడతారని లలితకుమారి హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను ప్రజలు ఆదరిస్తున్నారని, కూటమి పాలన పట్ల విపరీతమైన ఆదరణ కనిపిస్తుందని నేతలు హర్షం వ్యక్తం చేశారు. పేదవాడు కడుపు నిండా 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం. ఇవాళ మన కూటమి ప్రభుత్వం గొప్పతనానికి నిదర్శనం, చంద్రబాబు గారు ఔన్నత్యానికి నిదర్శనం ఇది. 5 రూపాయలకి పేదవాడు కడుపు నిండా అన్నం పెట్టే ఏకైక ప్రభుత్వం నాయకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని మనం అందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అలాగే మన నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు బలిఘట్టంలో పెట్టడం జరిగింది. త్వరలో కొన్ని కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు వస్తాయి, అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే గత నెలలో మనం జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఎస్కోట్లో ఓపెన్ చేసుకున్నాం. 1600 ఎకరాల్లో అక్కడ త్వరలో కొన్ని కంపెనీలు రాబోతూ ఉన్నాయి. ఇలాగా ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో ఒక పక్క అభివృద్ధిని ముందుకి నడిపించుకుంటూ, ఒక పక్క ప్రజలకు సంక్షేమాలన్నీ కూడా అందజేస్తూ ఇవాళ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం అని మనం అందరం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, 500 ఎకరాల భూమి అక్కడ రైతాంగం ముందుకు వచ్చి భూమి ఇచ్చారు ఎయిర్పోర్ట్ కట్టమని. మరి అనుకోకుండా 1924లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం, మరి ఆనాటి ఉన్న ఏదైతే ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేయడం, పట్టించుకునే నాథుడు లేకపోవడం, ఆనాటి జగన్మోహన్ రెడ్డికి గొడ్డల పార్టీ నాయకుడికి దేని మీద అవగాహన లేక రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాలని 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోవడం, అందులో భాగంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిలుపుదల చేయడం, మళ్ళా 24 జరిగిన ఎన్నికల్లో మీ అందరూ అభిమానించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం, గెలిచిన 2 ఏళ్ళ 2 నెలల్లోనే అంత పెద్ద ప్రాజెక్టు ఇవాళ 5800 కోట్ల రూపాయలు భోగాపురం ఎయిర్పోర్టు మనం నిన్న ప్రారంభించుకున్నామంటే ఇది చిన్న విషయం కాదు.